ఒకవైపు ప్రజలను పీడిస్తూ వేధిస్తూ అన్యాయంగా వ్యవహరిస్తూ దౌర్జన్యాలకు దిగుతూ పేరుకు మాత్రం ప్రజాపాలన అని చెప్పుకుంటున్నారు. కానీ ప్రజలు ఈ ప్రజాపాలన అని అబద్ధాలు చెప్పడం పట్ల కూడా తిరగబడుతున్న పరిస్థితి కనిపిస్తోంది. దీనికి సంబంధించి మనకి పూర్తి సమాచారం అందించడానికి మా ప్రతినిధులు సూరజ్ మనకి హైదరాబాద్ నుంచి లైవ్ లో అందుబాటులో ఉన్నారు, ప్రదీప్ కూడా లైవ్ లో అందుబాటులో ఉన్నారు, సాంబశివరావు మనకి ఖమ్మం నుంచి లైవ్ లో ఉన్నారు, అదేవిధంగా నల్గొండ నుంచి రాము అందుబాటులో ఉన్నారు. ముందుగా సూరజ్ తో మాట్లాడడం. సూరజ్, ఎక్కడ చూసినా కూడా సమస్యలు తప్ప ఇంకేమీ కనిపించని పరిస్థితి తెలంగాణలో. వీటన్నిటికీ ఎవరు బాధ్యత వహించాలి, ఎవరు సమాధానం చెప్పాలి అంటే ప్రధానంగా ముఖ్యమంత్రి వైపే అన్ని వేళ్లు చూపిస్తున్న పరిస్థితి. కానీ ముఖ్యమంత్రి ఏం చేస్తారు? ఇక్కడ సమస్యల గురించి ఎక్కడా ప్రస్తావించరు, ఇక్కడ బాధితుల గురించి మాట్లాడరు. తమకి ఎక్కడైతే లబ్ధి చేకూరుతుంది అని అనుకుంటారో, ఎక్కడైతే బెనిఫిట్ ఉంటుంది అనుకుంటారో వాళ్ళని మాత్రమే బాధితులుగా చూపించే ప్రయత్నం చేస్తుంటారు. కానీ అసలైన బాధితుల పట్ల, ప్రజా సమస్యల పట్ల కనీసం పట్టించుకోని పరిస్థితి. ఆ దేశం ఈ దేశం అని తిరుగుతారు, లేదంటే ఢిల్లీకి పోతున్నారు, అక్కడ ఇంకెక్కడికో పోతూ ఉంటారు. కానీ తెలంగాణలో మాత్రం పరిపాలనను పూర్తి స్థాయిలో ముఖ్యమంత్రి గాలికి వదిలేసిండ్రు అనే విషయం ప్రజలకు చాలా స్పష్టంగా అర్థమవుతుంది. అండ్ రాష్ట్రంలో కాకుండా ఇంకెక్కడైనా దేశంలో ఇంకెక్కడికైనా పోయి అన్ని హామీలు అమలు చేసినామని చెప్పుకుంటారు. కానీ ప్రజల మధ్యకు వచ్చి అదే మాట తెలంగాణలో చెప్పే ధైర్యం ఉందని కూడా ప్రజలు ప్రశ్నిస్తున్నారు. ఓవరాల్ గా చూసుకుంటే ఎట్లయినా సరే ముఖ్యమంత్రి పరిపాలనను పట్టించుకోవట్లేదు, కాంగ్రెస్ ప్రభుత్వం పూర్తిగా విఫలమైంది తెలంగాణలో అనే మాటలు మాత్రమే సామాన్య ప్రజలు మాట్లాడుతున్న పరిస్థితి. ఎందుకు అనంటే ఏం చెప్పుకోవాలి? ఎందుకంటే ప్రధానంగా ఒకటే విషయం, కాంగ్రెస్ పార్టీ లేదా కాంగ్రెస్ హయాంలో ఏర్పడ్డ ప్రభుత్వము సంక్షేమ పథకాలను అమలు చేయడంలో తాత్సారం వహిస్తుంది లేదా ఒక విజన్ను ప్రదర్శించడం లేదనేది ఇక్కడ ట్యాగ్ లైన్గా చెప్పుకోవాల్సి ఉంటుంది. అసలు ప్రభుత్వము పథకాలను అమలు చేయడం లేదు, పంచాయతీలను పెడుతుంది, ప్రజల మధ్యలో చిచ్చు పెడుతుందనే వాదన కూడా గట్టిగానే వినిపిస్తుంది. ఇందుకు ప్రధానంగా రేపటి నుంచి జరగబోయే ప్రజాపాలనను ప్రధానంగా కోట్ చేసిన పరిస్థితి కనిపిస్తుంది. రేపటి నుంచి రాష్ట్ర వ్యాప్తంగా అన్ని గ్రామాల్లో, అన్ని వార్డుల్లో, అన్ని డివిజన్లలో కూడా ప్రజాపాలన పేరిట గ్రామ సభలు, వార్డు సభలు, అలాగే డివిజన్ సభలు కూడా 5 రోజుల పాటు జరగబోతున్న విషయం తెలిస్తే ప్రధానంగా ప్రభుత్వం ప్రాధాన్యంగా తీసుకున్న 4 పథకాలకు సంబంధించిన చర్చ ఈ గ్రామ సభల్లో ఉండబోతుంది. అంటే లబ్ధిదారులకు సంబంధించిన ఒక గుర్తింపు ప్రక్రియ ఈ గ్రామ సభల్లో ఉండబోతుందని చెప్పేసి మనకు అంతున్న సమాచారాన్ని బట్టి తెలుస్తుంది. ఇక మొన్న ఈ మధ్య సచివాలయంలో ఒక కీలక మంత్రితో భేటీ అయిన తరుణంలో అసలు ఏం జరగబోతుంది 26వ తారీఖు నుంచి అని ఒక ప్రధాన ప్రశ్న అడిగిన క్రమంలో వెట్టింగ్ జరగబోతోంది, లబ్ధిదారుల గుర్తింపు ప్రక్రియ జరగబోతోంది అని ఆయన సమాధానం ఇవ్వడంతో ఇది కొంత సంచలనం రేపుతుందని చెప్పాల్సి ఉంటుంది, కలకలం సృష్టిస్తుందని చెప్పాల్సి ఉంటుంది. ఎందుకంటే 26వ తేదీ నుంచి ఒక 4 పథకాలు ప్రజల్లోకి వస్తాయి, అమలుకు నోచుకుంటాయని చెప్పేసి ఇప్పటివరకు కూడా అందరూ భావిస్తున్న పరిస్థితుల నేపథ్యంలో మంత్రి చేసిన కీలక వ్యాఖ్యలు ప్రస్తుతం ప్రకంపనలు సృష్టిస్తున్నాయని చెప్పాల్సి ఉంటుంది. ఒక రైతు భరోసా మాత్రం 26వ తేదీ నుంచి పాక్షికంగా మొదలయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఇందుకు సంబంధించి కూడా ఒక మంత్రి కీలక వ్యాఖ్యలు చేశారు. ఈ రైతు భరోసా కూడా దశల వారీగా అమలు చేస్తామని చెప్పేసి ఆయన ప్రకటించిన పరిస్థితి కనిపిస్తుంది. అంటే ముందుగా గ్రామీణ ప్రాంతాల్లో ఈ పథకం వర్తింపజేస్తారు. ఎందుకంటే స్థానిక సంస్థల ఎన్నికలు ఉన్న నేపథ్యంలో ఈ పథకాన్ని అమలు చేసి స్థానిక సంస్థల్లో లబ్ధి పొందాలనే ఒక యోచన కాంగ్రెస్ ప్రభుత్వంలో ఉంది. ఈ నేపథ్యంలోనే ముందుగా గ్రామీణ ప్రాంతాల నుంచి ఈ పథకాన్ని అమలు చేసే ప్రక్రియ మొదలు పెడతామని అన్నారు. ఇక రేపటి నుంచి గ్రామ సభలో జరగబోయే తంతు చూడబోతే కనుక కొంత విచిత్రంగానే అనిపిస్తుంది. ఎందుకంటే ఇందిరమ్మ ఆత్మీయ భరోసా పేరిట ఈ కూలీలకు, రైతు కూలీలకు 12,000 రూపాయలు ఇస్తామని చెప్పేసి అంటున్నారు. ఆడవాళ్ల పేరిట ఈ 12,000 ఇస్తామని చెప్పేసి అంటున్నారు. ఇందుకు సంబంధించి ఏదైతే మహాత్మా గాంధీ ఉపాధి హామీ పథకం కింద 100 రోజుల పని దినాలు ఉంటాయి, అందులో కనీసంగా 20 దినాలు పనిచేసిన వాళ్లను అర్హులుగా ప్రకటించబోతుంది ప్రభుత్వం. ఇందుకు సంబంధించిన జాబితా రేపు ఈ గ్రామ సభలో ప్రకటించబోతున్నారు. అలాగే ఇందిరమ్మ ఇళ్లకు సంబంధించి ఇప్పటికే యాప్లలో ప్రజలంతా కూడా 5 లక్షల రూపాయల కోసము అప్లై చేసుకున్నారు. వాళ్ళందరికీ సంబంధించిన ఒక స్క్రూటినీ ప్రక్రియ జరిగిపోయింది. ఈ స్క్రూటినీ అయిన తర్వాత లబ్ధిదారుల జాబితా రేపు ప్రకటించబోతున్నారు. అలాగే రేషన్ కార్డులకు సంబంధించి కూడా, కొత్త రేషన్ కార్డుల జారీకి సంబంధించి కూడా రేపు ఈ అర్హులైన వాళ్ళ జాబితాను ప్రకటించబోతున్నారు. అంటే ఈ జాబితా ప్రకటన అనేది ఒక రకంగా నిజంగా చెప్పాలంటే వివాదాస్పదం అవుతుందనే ఒక శంక వ్యక్తమవుతున్న, ఒక అనుమానం వ్యక్తమవుతున్న పరిస్థితి కనిపిస్తుంది. ఇక ఏదైతే సాగు యోగ్యం కాని భూమి అని ఎప్పుడైతే ప్రభుత్వం అంటుందో, అంటే సాగు చేసిన భూమికి మాత్రమే ఇస్తాము రైతు భరోసా అంటున్నారు, అప్పుడు సాగులేని భూమిని ప్రకటించే అవకాశాలు రేపు గ్రామ సభలో ఉన్నాయి. ఈ సాగులేని భూమిని ప్రకటన ఏ మేరకు అసలు ప్రజల్లోకి ఎలా వెళ్తుందనే దానికి సంబంధించి ఇప్పటికే ఒక భిన్నాభిప్రాయం వ్యక్తమవుతుంది. ఖచ్చితంగా ప్రజల మధ్య చిచ్చు రేపే అవకాశాలు ఉంటాయి. ఏ లబ్ధిదారుల జాబితా అయినా కానీ ప్రజల మధ్యకు వచ్చి వీళ్ళు అర్హులా కాదా అని ఒకళ్ళ గురించి ఇంకొకళ్ళు అభిప్రాయం చేపట్టినప్పుడు ఇది ఖచ్చితంగా ఇది తిరస్కరణకు గురయ్యే అవకాశం ఉంటుంది, వివాదానికి దారితీసే ప్రమాదం ఉంటుందని చెప్పేసి కూడా విశ్లేషకులు
భావిస్తున్నారు. ఎందుకంటే ఒకళ్ళకి సంబంధించి ఒకళ్ళకి సయోధ్య ఉండకపోవచ్చు, ఒకళ్ళ అభ్యర్థిత్వానికి సంబంధించి మరొకళ్ళకు అభ్యంతరాలు ఉండొచ్చు. ఈ నేపథ్యంలో లబ్ధిదారుల జాబితాను ఈ గ్రామ సభల్లో పెట్టి చర్చ చేయడం ఎంతవరకు సమంజసం, అసలు ప్రభుత్వం ఈ దిశలో సఫలమవుతుందనే అనుమానాలు కూడా వ్యక్తమవుతున్నాయి. వీటన్నిటి నేపథ్యంలోనే రేపటి నుంచి 5 రోజుల పాటు ఈ గ్రామ సభలు, వార్డు సభలు, డివిజన్ సభలు నిర్వహించేందుకు అధికార యంత్రాంగం అంతా కూడా కసరత్తు చేస్తున్న పరిస్థితి. ఇప్పటికే కలెక్టర్లకు స్పష్టమైన సూచనలు వెళ్ళాయి. ఈ జాబితాలకు సంబంధించి కూడా కలెక్టర్లకు ఇప్పటికే డేటా అంతా కూడా చేరిపోయింది. ఇక రేపు గ్రామ సభల్లో ప్రకటించడమే తర్వాయి. ప్రకటించిన తర్వాత ఎట్లాంటి రిపర్కషన్స్ వస్తాయి, అలాగే కొత్త దరఖాస్తుల స్వీకరణ కూడా రేపటి నుంచి మళ్ళీ మొదలు పెడతా ఉంటున్నారు. ఇప్పటికే 2 సార్లు ప్రతి పథకానికి కూడా దరఖాస్తులు స్వీకరించిన విషయం తెలిసిందే. ప్రజాపాలనలో దరఖాస్తులు స్వీకరించారు, అభయహస్తం పేరిట దరఖాస్తులు స్వీకరించారు. మళ్ళీ ఇప్పుడు కొత్తగా ఈ దరఖాస్తులు స్వీకరిస్తే ఇది ఎక్కడికి తేలేను, ఎక్కడ పోయాను, ఎంత దూరం పోయాను, అసలు 26 నుంచి ఏమన్నా పథకం అమల్లోకి వస్తుందా లేదా అన్న సంశయాలు కూడా వ్యక్తమవుతున్నాయి ప్రభుత్వం. అయితే సురజ్ ఆల్రెడీ చాలా సార్లు దరఖాస్తులు తీసుకున్నారు, ఫామ్స్ ఫిల్ చేయించుకున్నారు. వాటికి సంబంధించే ఎక్కడ కూడా ఒక స్పష్టత లేని పరిస్థితి, వాటికి కూడా ఒక విశ్వసనీయత, క్రెడిబిలిటీ లేని పరిస్థితి. ఇప్పుడు మళ్ళీ ఇప్పుడు ఎందుకంటే గతంలో కూడా ఇదే అధికారులు ఉన్నారు, ఇట్లానే వ్యవస్థలు ఉన్నాయి, కానీ ఎందుకు ఇప్పుడు ఒక ఫెయిల్యూర్ లాగా ఇవన్నీ కూడా కనిపిస్తున్నాయి? స్వేచ్ఛ దీనికి ఒక ఉదాహరణ మనం స్పష్టంగా చెప్పుకోవచ్చు. రేషన్ కార్డుల వ్యవహారాన్ని ఒక ఉదంతంగా తీసుకుంటే కనుక గత ప్రభుత్వమే కొత్త రేషన్ కార్డులకు ఆహ్వానం పలికిన విషయం తెలిసింది. అప్పట్లో 11,80,000 దరఖాస్తులు ప్రభుత్వానికి చేరాయి. ఆ తర్వాత కాంగ్రెస్ పాలన మొదలైన తర్వాత మళ్ళీ దరఖాస్తుల స్వీకరణ ప్రక్రియ జరిగింది. మళ్ళొకసారి కూడా 11 లక్షల దరఖాస్తులు ప్రభుత్వానికి చేరాయి. ఆ తర్వాత ఏదైతే కులగణన రాష్ట్ర వ్యాప్తంగా ఈ సర్వే చేశారో, ఈ సర్వేలో కూడా కొంత ఈ రేషన్ కార్డులకు సంబంధించిన డాటా కూడా స్వీకరించడం జరిగింది. వీటన్నిటిని ఇప్పుడు క్లబ్ చేసి ఇందులో ఈ డూప్లికేషన్ వీడౌట్ చేయాల్సిన దుస్థితి, దీనికి సంబంధించిన పెద్ద కసరత్తు పట్టే అవకాశాలు కనిపిస్తున్నాయి. మళ్ళీ రేపటి నుంచి జరగబోయే ఈ గ్రామ సభల్లో కూడా మళ్ళా దరఖాస్తులు తీసుకుంటామంటున్నారు. వీటన్నిటిని క్రోడీకరించి ఒక కసరత్తు కంప్లీట్ అయ్యే వరకు ఈ కొత్త రేషన్ కార్డుల జారీ ప్రక్రియ మాత్రం ఇప్పటివరకు కొంత సంశయంగానే ఉంది. ఇక ఇందిరా మహిళలకు సంబంధించి కూడా ఈ లబ్ధిదారుల జాబితా ప్రకటించినా కానీ ప్రధానంగా అభ్యంతరాలు, మిస్సింగ్ల పైన చర్చ జరగబోతోంది. అభ్యంతరాలు ఎవరికైనా ఉంటే స్పష్టంగా గ్రామ సభలో చెప్పవచ్చని చెప్పేసి ప్రభుత్వ అధికారులు చెప్తున్నారు. ఈ నేపథ్యంలో ఎవరిపైన అభ్యంతరం వ్యక్తం చేస్తారు, ఎవరి మిస్సింగ్ గురించి మాట్లాడతారు, ఒకవేళ ఒక వ్యక్తి తన అభ్యర్థిత్వం లేదా తన లబ్ధిదారు జాబితా నుంచి తన పేరు ఎలా పోయింది అనే దానికి ఇప్పటికే చాలా గ్రామ సభలకు నిజంగా వారం రోజుల ముందే ఎవరిని ఉంచాలి, లబ్ధిదారుల కింద ఎవరిని తొలగించాలని ముందస్తుగా ఒక లిస్ట్ అనేది వచ్చిందనేది ప్రజలకి ఆ సమాచారం అందింది. ఇప్పటికే చాలా తీవ్రంగా ఆగ్రహంతో ఉన్నారు. మరి గ్రామ సభలో ఎటువంటి పరిస్థితులు ఎదురయ్యే అవకాశం కనిపిస్తుంది ఈ నేపథ్యంలో? ఖచ్చితంగా, ఎందుకంటే రాష్ట్ర ఆర్థిక పరిస్థితి కూడా ఏమంత ఆశాజనకంగా లేదు. గతంలో మనం పంట రుణమాఫీ సంగతి చూసాము. 40% మంది లబ్ధిదారులకు కోత పెట్టిన విషయం తెలిస్తే తాజాగా ఈ 4 పథకాలు అమలు చేయడానికి ప్రభుత్వం ఒక 30,000 కోట్ల రూపాయలను అప్పు తెచ్చేందుకు కేంద్ర ప్రభుత్వం నుంచి పర్మిషన్ కోరుతుందని చెప్పేసి కూడా ఒక వార్త సచివాలయ వర్గాల నుంచి అందుతున్న దాన్ని బట్టి తెలుస్తుంది. అంటే ఈ 30,000 కోట్లు తెస్తే కనుక ఖచ్చితంగా FRBM పరిధి, అంటే ఫిజికల్ రెస్పాన్సిబిలిటీ బడ్జెట్ మేనేజ్మెంట్ చట్టం ఏదైతే ఉందో అది కేంద్ర చట్టము, ఆ కేంద్ర చట్ట పరిధి దాటుతుంది రాష్ట్ర ప్రభుత్వం. అందుకే కేంద్ర ప్రభుత్వాన్ని 30,000 కోట్లు అప్పు తెచ్చుకునేందుకు వెసులుబాటు కల్పించాలని కోరుతుంది. కానీ కేంద్ర ప్రభుత్వం పెద్దగా సుముఖంగా ఉన్న పరిస్థితులు అయితే లేవు. ఒకవేళ ఇట్లా కనుక చేస్తే 70,000 కోట్లకు ఏకాఏకి అప్పు ఈ సంవత్సరం FRBM పరిధి దాటి వెళ్లే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఈ నేపథ్యంలో పథకాల అమలు కోసం ప్రధానంగా ప్రభుత్వం దగ్గర డబ్బులు లేకపోవడం వల్ల మాట మార్చడమో, లేకుంటే కాలయాపన చేయడమో, లేకుంటే సబ్ కమిటీ పేరిట ఒక డ్రామాకు తెరలేపడమో, ఇట్లాంటి పరిస్థితులు చోటు చేసుకుంటాయి. తాజాగా రైతు భరోసాకు సంబంధించిన సబ్ కమిటీ నివేదిక తీసుకుంటే ఈ నివేదిక క్యాబినెట్ సబ్మిట్ చేసిన తర్వాత దీనిపైన పెద్దగా చర్చ జరిగిన దాఖలా కూడా లేదని చెప్పేసి మనకు సచివాలయ వర్గాల నుంచి అందుతున్న సమాచారాన్ని బట్టి ఇప్పటికే తెలిసిన విషయం మనకు సమాచారం ఉంది. ఈ నేపథ్యంలోనే ఒక 10 అంటే 10 నిమిషాల్లోనే ఈ రైతు భరోసాకు సంబంధించి తేల్చిపడేశారు. లబ్ధిదారులు ఎలా ఉండాలి, ఎట్లా ఉండాలని దానికి సంబంధించి తేల్చిపడేశారు. క్యాబినెట్ సబ్ కమిటీని ఇకపై పరిగణలోకి తీసుకోలేదు అని మనకు అందిన సమాచారాన్ని బట్టి తెలుస్తుంది. ఈ క్యాబినెట్ సబ్ కమిటీ ఒకసారి క్యాబినెట్కు నివేదిక అందించిందంటే ఈ క్యాబినెట్ సబ్ కమిటీకి ఎగ్జిస్టెన్స్ కోల్పోయినట్టే, నల్ అండ్ వాయిడ్ అయిపోతుంది. ఒకవేళ రేపటి రోజు ఇదే రైతు భరోసాను వచ్చే సీజన్కి అమలు చేయాలంటే మరొక క్యాబినెట్ సబ్ కమిటీ ఏర్పాటు చేస్తామని చెప్పేసి కూడా ఒక కీలక మంత్రి వ్యాఖ్యానించే పరిస్థితి. అంటే రైతులకు సంబంధించి వీళ్ళు ఒక ఆట ఆడుకుంటున్నారు, చెలగాట మారుతున్న పరిస్థితి. ఇంకొక పరిస్థితి ఏంటంటే సన్నబియ్యాలకు మొన్న ఇచ్చిన 500 సబ్సిడీ పెద్ద ఎత్తున మాకు ఫలితాలు ఇచ్చింది, దాదాపుగా 1000 కోట్లు ఇచ్చినా కానీ రైతులంతా కూడా తృప్తి పడ్డారు అనే ఒక వాదనను ప్రభుత్వం వినిపిస్తుంది. ఈ వాదనను బూచిగా చూపించి
గతంలో కాంగ్రెస్ ఏలుబడిలోకి రాకముందు అయితే ఎన్నికల హామీ ఇచ్చారో కౌలు రైతులకు 15,000 రూపాయలు ఇస్తామని చెప్పేసి అన్నారు. ఈ 15,000 రూపాయలు కూడా ఎగబెట్టే ఒక ధోరణిని ప్రభుత్వం పాలకులు ప్రదర్శిస్తున్న పరిస్థితి చాలా స్పష్టంగా అయితే సూరజ్ పేరు సబ్ కమిటీలు కావచ్చు, సర్వేలు కావచ్చు, లేకపోతే సమీక్ష సమావేశాలు కావచ్చు, ఇంకోటైనా కావచ్చు, లెక్కలకు సంబంధించి నిర్ణయాలకు సంబంధించి అంటే ఇంత జరుగుతుంది అని పైకి చెప్పుకుంటా ఉన్నారు, ప్రచారం చేసుకుంటా ఉన్నారు, ఏదో చూపిస్తా ఉన్నారు. కానీ ఎందుకు పని జరగట్లేదు, ఎందుకు పనులు ముందుకు సాగట్లేదు, ఎందుకు ఒక ఖచ్చితమైన నిర్ణయాలు తీసుకోవట్లేదు, ఎందుకు పరిపాలనకు సంబంధించి హామీల అమలుకు సంబంధించి ఎందుకు ఒక అడుగు ముందుకు పడట్లేదు అని అంటే ఏమనుకోవాలి? దీనికి ప్రధానంగా 2 కారణాలు చూపొచ్చు. ఎందుకంటే ఒకటి ఏంటంటే ప్రభుత్వ అధికారులకు రాజకీయ నేతలకు అంటే ముఖ్యమంత్రి ఇతర మంత్రులకు ప్రభుత్వ పాలనాధికారులకు మధ్య సమన్వయం కొరవడం ఒక కారణంగా చూపొచ్చు. రెండవ కారణం ఏంటంటే ఆర్థిక స్థితిగతి అంత ఆశాజనకంగా లేకపోవడం రెండవ కారణం. ఈ 2 కారణాల వల్లనే కాంగ్రెస్ ఏవైతే హామీలు ప్రజలపైన గుప్పించిందో ఇవాళ నిలబెట్టుకోలేని పరిస్థితి వచ్చింది. అందుకే చెప్తున్నాను నేను, ఇప్పటి వరకు ఒక 1,000 కోట్ల రూపాయలు ఏదైతే సబ్సిడీ సన్న బియ్యాలకు ఇచ్చారో దాన్ని కొంత అమౌంట్ పెంచైనా కానీ రేపటి రోజు అందరూ వరి పండించే రైతులకు ఎక్స్టెండ్ చేస్తామని చెప్పేసి, తద్వారా కౌలు రైతులకు న్యాయం చేస్తామని చెప్పేసి ఏదైతే వాదన ఇప్పుడు తెరపై కొంతమంది మంత్రులు తెస్తున్నారో దీనిపైన పూర్తిగా వివాదం చెలరేగుతుందని చెప్పాల్సి ఉంటుంది. ఎందుకంటే కాంగ్రెస్ అధికారంలోకి రాకముందు చాలా స్పష్టమైన హామీలు ఇచ్చింది, 6 గ్యారంటీలు ఇచ్చింది, 420 హామీలు ఇచ్చింది. వీటన్నిటిని అటకెక్కించే క్రమంలోనే వాళ్ళ కార్యాచరణ ఉంటుంది. ఈ క్యాబినెట్ సబ్ కమిటీలు కావచ్చు, ఇతరత్ర వాళ్ళ కార్యాచరణ కావచ్చు, ఏదైనా కానీ డిలే టాక్టిక్స్లో భాగంగా చేస్తుంది. ఆ తర్వాత ప్రతిపక్షాలను విమర్శించడం కావచ్చు, ప్రతిపక్షాలపైన బుల్డోజ్ చేయడం కావచ్చు, లేదా గత పాలనను విమర్శించడం కావచ్చు, ఇట్లాంటి టాక్టిక్స్ను ప్రదర్శించి అటెన్షన్ డైవర్స్ పాలిటిక్స్ కూడా పాల్పడుతున్న విషయాలు మనం చూస్తూనే ఉన్నాం. వీటన్నిటి నేపథ్యంలో అసలు ప్రభుత్వం చిత్తశుద్ధితో ప్రజలకు సేవలు అందించే ఉద్దేశం ఉందా లేదా, ప్రజలకు ఒక లబ్ధి చేకూర్చే అవకాశం ఉంటుందా లేదా అనే దానిపైన పెద్ద ఎత్తున చర్చ జరుగుతుందని చెప్పాల్సి ఉంటుంది. ఇవాళ ప్రభుత్వం ఏం చేస్తుందని రాష్ట్ర రైతాంగం అంతా కూడా ఎదురు చూస్తున్న పరిస్థితి. రేపటి నుంచి గ్రామ సభల్లో కావచ్చు, వార్డు సభల్లో కావచ్చు, లేదా డివిజన్ సభల్లో కావచ్చు ఏం జరగబోతుంది, అసలు ప్రజల మధ్య ఎట్లాంటి వాతావరణం ఉండే అవకాశం ఉంటుంది, ఇది ఘర్షణాయుతమైన వాతావరణంకు తెరలేపుతుందా, దారితీస్తుందా, ఎవరు లబ్ధిదారులని గ్రామ సభల్లో కనుక నిర్ణయం చేస్తే దానిపైన ఇతర ప్రజలు ఎలా స్పందిస్తారు, లేదా ఒక వ్యక్తి తన పక్క వ్యక్తి లబ్ధిదారుగా ఉండి తాను లబ్ధిదారుగా లేకపోతే ఎట్లా స్పందిస్తాడు, ఇట్లాంటి చాలా సాంకేతికపరమైన అంశాలు ముడిపడి ఉన్నాయి. దీన్ని అధికారులు ఎట్లా డీల్ చేస్తారు, కలెక్టర్లు దీన్ని ఎట్లా డీల్ చేస్తారు అనే దానికి సంబంధించి కూడా పెద్ద ఎత్తున ఉత్కంఠ వాతావరణం అయితే నెలకొని ఉంది. వీటన్నిటి నేపథ్యంలో ఇవాళ ప్రభుత్వం ఇన్ని కార్యక్రమాలు తీసుకున్నా కానీ రేపు జనవరి 26కు అసలు ఏ కార్యక్రమాన్ని ముందుకు తీసుకుపోతుందన్న స్పష్టత మాత్రం లేదు. అయితే ఒకటి మాత్రం మనకంతున్న సమాచారం బట్టి రైతు భరోసా మాత్రము చూచాగా ప్రారంభమయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి. ముందస్తుగా స్థానిక సంస్థల ఎన్నికల నేపథ్యంలో గ్రామీణ ప్రాంత ప్రజలకు, గ్రామీణ ప్రాంత రైతులకు చెల్లింపులు చేస్తూ ఈ ప్రక్రియను ప్రారంభించే అవకాశం మాత్రం చాలా స్పష్టంగా కనిపిస్తుంది. స్వేచ్ఛ.